నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అయితే మెగాస్టార్ చిరంజీవి పైన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. మరి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు కలిసి డ్రామాలు చేస్తున్నారని, 70 ఏళ్ల వయసులో చిరంజీవి గారు మతి తప్పి మాట్లాడుతున్నారని అన్నారు. మరి వీళ్ళిద్దరి డ్రామాలో చంద్రబాబు గారు ఇరుక్కున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరుగుతుంది. మరి నిజంగానే పవన్ కళ్యాణ్ డ్రామాలు వేస్తున్నారా, చిరంజీవి గారు నిజంగానే తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారా, ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. నమస్తే అండి అశోక్. అశోక్ గారు, ఏంటండి చెప్పండి. కేఏ పాల్ గారు చూసినట్లయితే మెగాస్టార్ చిరంజీవి గారి పైన, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటి అసలు నిజంగానే వీళ్ళు కలిసి డ్రామాలు ఆడుతున్నారా, వీళ్ళు పదవుల గురించి ఆశిస్తున్నారా? మరి 70 ఏళ్ల వయసులో మతి తప్పి మాట్లాడుతున్నారని చిరంజీవి గారిని అంటున్నారు. నిజంగా వీరి ఉచ్చులో చంద్రబాబు గారు ఇరుక్కున్నారా? మీ అభిప్రాయం ఏంటండి? మంచి క్వశ్చన్ అనే దానికంటే ముందు మీరు అడిగిన దాంట్లో చిన్న సవరణ చేయాలనుకోండి. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అన్నారు కదా, ఈ మాట నేను 10-12 ఏళ్ళ నుంచి వింటున్నా. అసలు ప్రజాశాంతి పార్టీ యొక్క గుర్తు అంటే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక సింబల్ ఉంటుంది కదా, మా మధ్య హెలికాప్టర్ అంటా ఉన్నారు, ఈ మధ్య ఏదో మార్చారంట సంథింగ్, అదేదో కూడా గుర్తులేదు. ఎందుకంటే అది నోటీసులో లేని పార్టీని అంత గుర్తుపెట్టుకోవాల్సిన పనిలే, అంత అక్కర్లేదు కదా. ఈ విషయం మీరు అడిగిన దానికి సూటిగా చెప్పేదానికి ముందు కొంచెం ఉపోద్ఘాతం చెప్పాలనుకున్నా ఈ కేఏపాల్ గురించి. కాబట్టి ఈయన్ని ఎవరు పట్టించుకునే పని లేదు. లాస్ట్ 1 month లోపు ఒక 3 to 4 times కూడా ప్రెస్ మీట్లు పెట్టినారు, ఎప్పుడు పట్టించుకునే పనిలే. కానీ నిన్నటికి నిన్న అంటే మీడియా హైలైట్ చేయట్లేదని చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేశాడు, అది పరుష పదజాలంతో. దాంతోపాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని అంటే కులాలని ప్రేరేపించే విధంగా మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసి దీన్ని బట్టి ఎవడరా చలిగాల్చుకుంటున్నాడు అంటే వైసీపీ వాళ్ళు, సాక్షి వాడు. వాస్తవంగా చెప్పాలంటే కేఏ పాల్ వాళ్ళ అన్న డేవిడ్ రాజు, వీళ్ళు ప్రపంచంలో కల్లా ప్రసిద్ధిగాంచినారు ఒక్కగానొక టైంలో. డేవిడ్ రాజుకి బాగా పేరు వస్తుందని చెప్పి ఆయన్ని అప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఎలిమినేట్ చేశాడు, ఉన్నది చెప్పుకోవాలంటే. తర్వాత కేఏ పాల్ వెలుగులోకి వచ్చాడు. ఒక రియల్ ఎలివేషన్గా ఒక రేంజ్, ప్రపంచంలో కల్లా నెంబర్ 1 రేంజ్కి వెళ్తూ ఉన్నాడు కేఏ పాల్. ఆయన్ని మెదడు చితికిపోయే విధంగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ అన్నను చంపినాడు అని చెప్పి, వాళ్ళ అన్నను ఒకరు చంపుతారు, కేఏ పాల్ పైనే ఆ కేసు వేసినారు. ఆయన లైఫ్లో ఎన్ని విషాద గాథలన్నీ జరిగాయి. దీనికి అంతటికీ కారణం ఎవరు? ఈ వైసీపీ మూలాలు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మైండ్ ఆ రోజు నుంచి చిప్పు ఎగిరిపోయింది. అప్పుడెప్పుడు గతంలో గొప్పోడు కావచ్చు, ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ ఒకటి చేశాడు. నేను చంద్రబాబుకి బిల్ గేట్స్ని పరిచయం చేశాను, వాళ్ళు నా కాళ్ళ కాడ ఉండేవాళ్ళు, ఇలా మాట్లాడినాడు. అయితే ఈ రోజున డొనాల్డ్ ట్రంప్తో మీట్ అయ్యే దమ్ము, ధైర్యం, ఆ యొక్క పాసిబిలిటీ ఉందా కేఏ పాల్ కాడ? లేదా ఇదే బిల్ గేట్స్తో మీట్ అయ్యే ఛాన్స్ ఎట్టు పక్షంలో లేదు. గతం గొప్ప కావచ్చు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చందాన గతంలో ఈయన చేసిన గొప్ప ఇప్పటికీ చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అయితే నిన్న చేసిన వ్యాఖ్యలు నేను చెప్పాను కదా, ఆల్రెడీ మెదడు చితికిపోయి పనికి రాకుండా తయారైనాడు. నిన్న ఏమన్నాడంటే, చిరంజీవి గారికి రాజకీయ ఆకాంక్షతో మళ్ళీ రాజ్యసభ ఎంపీగా ఎన్నికవ్వాలని చెప్పి ఈ యొక్క ఫ్యామిలీ మొత్తం, మెగా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయ్యి ఈ 2 రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీ వల్ల చాలా ఇబ్బంది పడినాయి అనే రీతిలో లైన్ తీసుకొచ్చాడు. చిరంజీవి గారు ఆయన పర్సనల్ విషయాలకు కూడా, సొంత విషయం కూడా ఒక మాట మాట్లాడితే ఈ యొక్క సాక్షిలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పే వాలకం కాదు చిరంజీవి గారిది. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయండి, మంచి చెడు ఉంటాయి, అది కూడా ఓపెన్గా చెప్పాడు చిరంజీవి గారు. ఇదే విధంగా ఆయన ఏం చెప్పాడంటే, నా జీవితంలో ఇంకా రాజకీయాలు టచ్ చేయను, నాకు ఏ రాజ్యసభ ఎంపీ సీటు కూడా నాకు వద్దు. ఒక పక్క రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారిని సొంత అన్నలాగా దగ్గరికి తీసుకొని మొన్న ఒక తెలంగాణలో మంచి పార్క్ డెవలప్మెంట్లో భాగంగా తీసుకెళ్ళిన విజువల్స్ అందరం చూసాం. ఎందుకంటే చిరంజీవి గారికి ఆ స్టేచర్ ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు చిరంజీవి గారిని దగ్గరగా తీసుకొని ఎంత బాగా అంటే అందరితో దేశం లేకల్లా టాప్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్లో టాప్ 10లో చిరంజీవి గారు ఖచ్చితంగా ఉంటారు. ఆ స్కోప్ చిరంజీవి గారి కాడ ఉంది. ఇప్పటికీ చిరంజీవి గారు రాజకీయాల గురించి మాట్లాడట్లే, కేఏ పాల్కి ఎందుకు అంటే ఇటీవల చిరంజీవి గారు కూడా స్పష్టం చేశారు కదండి, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమాలకు మాత్రమే దగ్గరగా ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది కదా. మరి ఎందుకని చిరంజీవి గారిని లాగుతున్నారు రాజకీయాలు? ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగిందండి, గతంలో ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందింది అని. నా తండ్రి ఆయన ఏదన్నా చేయలేని పనుల్లో, చేద్దామని ఆశగా ఉన్న పనుల్లో నా కొడుకు చేస్తున్నాడు అని గర్వపడతాడు. ఏ విషయంలో అయినా సరే ఆయనకు ఏదో పాసిబిలిటీ లేక చేయలేకపోయినప్పుడు నా కొడుకు ఈ పేరు తెచ్చుకున్నాడు, ఇంత గట్టిగా ఉన్నాడని చెప్పి ఒక తండ్రికి పుత్రోత్సాహం ఉంటుంది. పవన్ కళ్యాణ్ అంటే ఈయనకు సొంత తండ్రి లాగా, అన్నగా వచ్చు, కానీ చిన్నప్పటి నుంచి తండ్రి లాగే చూసారండి. ఆ యొక్క ఆప్యాయతతో, ఆ ఫీలింగ్తో చెప్పినాడు చిరంజీవి గారు. దాంట్లో తప్పే ఉంది? ఆయన మంచి చేయాలని ముందుకొచ్చాడు,
18 ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు, ప్రజలకు ఏదో చేద్దామనికి వచ్చినాడు. కానీ ఈ రాజకీయాల్లో ఇమ్మడలేక చాలాసార్లు చెప్పాడు, నాకు ఈ రాజకీయ సరిపోదు, ఇమ్మడలేను అని. చిరంజీవి గారు అనుకుంటే ఇంక ఏ లెవెల్కైనా వెళ్ళింటాడు. గతంలో మనం చూసాం, బీజేపీ 1982లో కేవలం ఇద్దరు ఎంపీలు కేవలం ఇద్దరు ఎంపీలు, ఒకరు ఎల్కే అద్వానీ, మరొకరు వాజ్పేయి. ఆ టైం నుంచి డెవలప్ అయ్యి కన్నుచూపు మేరలో వేరే పార్టీకి అధికారం రానంత రేంజ్లో కనీసం 20 ఏళ్ళు పడుతుంది ఒక అద్భుతం జరగాలంటే. బీజేపీ నెంబర్ 1కి వచ్చింది. అటువంటి స్కోపే చిరంజీవి గారికి ఉన్నింది. కానీ ఇంక ఈ రాజకీయాల్లో ఇమ్మడలేను, వాడిని వీడిని బూతులు తిట్టాలని నా వల్ల కాదురా స్వామి అని చెప్పి ఆయన విరమించుకున్నాడు. ఆయనపై నేను చేయడం ఇది సరైనది కాదు. ఆయన చేసిన తప్పల్లా ప్రజారాజ్యం పార్టీ, జనసేన అనే పదం వాడినాడు. దానికి ఇంక సోషల్ మీడియా గురించి తెలిసిందే, ట్రోల్స్ ఇవన్నీ. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు కదండి, దాని గురించి కూడా తప్పుడుగా మాట్లాడారు కేఏ పాల్ గారు. అసలు ఆధ్యాత్మిక యాత్ర గురించి అలా మాట్లాడడాన్ని అసలు ఏ విధంగా చూడాలి? ఇదే మాట ఇంకెవరైనా మాట్లాడంటే, ఒక కేఏ పాల్ కాకుండా, అంటే కేఏ పాల్ అంటే ఎవరికో భయపడి, ఒక్క మాట మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి, మన దేశంలో ఎంత పెద్ద నాయకుడినైనా 1.5 రోజులో 2 రోజుల్లోనూ ప్రజలు భూస్థాపితం చేయగలుగుతారు. అంటే ఫిజికల్గా కాదు, వాడు బతుకున్నా చచ్చిపోయినట్టే. ఒక రోజుతో పేరు వెళ్ళిపోతుంది. గతంలో మనం చూసాం, ఎన్డీ తివారీ అని చెప్పి ఏబిఎన్ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ కార్యాలయంలో ఆయన చేసిన నిర్వాకం తర్వాత పదవి నుంచి బర్తరఫ్ అవ్వాల్సి వచ్చింది. ఒక్కరోజే గవర్నర్ హోదా అంటే ఆ రేంజ్. తర్వాత ఆయనకి రాజకీయ జీవితం కాదు కదా, ఒక ఏ పార్టీ కూడా ఆయన గుర్తించలో గౌరవించలే. అటువంటి వాళ్ళకి కూడా ప్రజల చేతల్లో వాళ్ళ పవర్ ఉంటుంది. అటువంటిది ఈ కేఏ పాల్ ఎంత, పవన్ కళ్యాణ్ గురించి కన్నా ఎవరైనా మాట్లాడితే ఈ టైంకి వాళ్ళు ఇండ్ల ముందు ఈ ఫ్యాన్స్ అందరూ ఉండేవాళ్ళు. కానీ నేను ఆల్రెడీ చెప్పినట్టు కేఏ పాల్కి మతిస్థిమితం కోల్పోయి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాన్ని నేను ఏ విధంగా చూస్తానంటే, నువ్వు ప్రతిసారి నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా ముస్లిం సోదరులు ఇలా అంటున్నారు. మరి ఓసీలు మేము మనుషులం కదా, నాది ఏ కులమో పక్కన పెడదామండి, మేము మనుషులం కదా. గతంలో ఎవరో ఏదో తప్పులు చేసినచ్చు కాక ఈ కాలంలో కూడా ఓసీలు డబ్బులు లేక ఒక చోట ఏదన్నా మెరిట్ చూపించి 78 మార్కులు ఒకటికి వచ్చింటాయి. టాప్ 6 మందికే సీట్లు వచ్చింటాయి అనుకోండి, 78 మార్కులు వచ్చిన వాడికి అక్కడ సీట్ రాదు. వాడు కర్మ అది, సరేరా నాయన అని చెప్పి వాడు వేరే అవకాశం వెతుక్కుంటూ ఉంటాడు. అందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ ఉండి కూడా ఓసీలని తిట్టొద్దు, మీ పనులు మీరు చేసుకోండి, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారు. దీన్ని ముడిపెట్టి హిందుత్వానికి క్రిస్టియానిటీగా మార్చుకొని ఈ జగన్మోహన్ రెడ్డి శైలే. ఆయన కేఏ పాల్ చేసిన ప్రతిసారి వ్యాఖ్యలో చూడండి ఏమంటాడంటే, కేఏ పాల్ మొన్న వైజాగ్లో పోటీ చేశాడు. ఈ యొక్క భరత్ పైన బాలయ్య బాబు అల్లుడు ఉన్నారు కదండి, ఆయన పైన పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు 3 లక్షల ఓట్లు వచ్చినాయి గతంలో భరత్కి. ఈసారి ఎందుకు వచ్చాయి, మేము క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నామంటే, క్రిస్టియన్స్లో ఎంతమంది స్నేహితులు భరత్కు ఉంటారు, ఎంతమంది టీడీపీ వాదులు ఉంటారు, ఇదంతా క్యాలిక్యులేషన్ కదా, నీకు ప్రతిసారి కులమేనా, ఇది ఇలాగనే ఉంటే దీన్ని వేరే రూట్లో మేమైతే సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఆమ్ ఆద్మీ పార్టీ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోలేదు, దీనిపై నేను సుప్రీంకోర్టుకు వెళ్తానని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంటి? ఆయన సుప్రీంకోర్టుకు పోయి నిజంగా ఈ యొక్క ఢిల్లీలో ఏ ఎలక్షన్స్ అయితే జరిగినాయో అవి కన్నా రద్దు చేస్తే, నా జీవితంలో ఈ యొక్క సుప్రీంకోర్టు ఆ ఢిల్లీ ఎలక్షన్స్ రద్దు చేసింది అని కన్నా ఎక్కడైనా మనం కన్నా పేపర్ స్టేట్మెంట్ వింటే నా జీవితంలో తర్వాత నేను వీడియో కూడా చేయను. ఇదంతా పని లేని మాటలు అనమాట. గతంలో మనం చూసాం, ఈయన చేసిన వ్యాఖ్యల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే నేను ఓడిపోయినాను, లేదా బీజేపీ గెలుస్తుంది అనే వ్యాఖ్యలు చేస్తున్నాడు. అందులో భాగంగా మనం ఒకసారి ఆయన విషయమే ఎగ్జాంపుల్ చూస్తాను. గతంలో తెలంగాణలో మునుగోడులో ఒక బై ఎలక్షన్ జరిగింది. అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిజైన్ చేసి మరీ గెలుద్దామని మళ్ళీ బీజేపీ తరఫున పోటీ చేశాడు. స్వల్ప మార్జిన్తో ఒక 4,000-5,000 ఓట్లతోనే కేవలం ఓడిపోయింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈవీఎం ట్యాంపరింగ్ అయినా జరిగేటంటే బీజేపీ వాళ్ళు అక్కడ గెలిచిండేవాళ్ళు కాదా. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు 7 మంది 8 మంది గెలిచారు ఈ యొక్క తెలంగాణలో. బీజేపీ వాళ్ళు కన్నా అనుకుంటే 6 మంది ఎందుకు గెలుస్తారు, కాంగ్రెస్ వాళ్ళు 6 మంది గెలిచే ఛాన్స్ లేదు కదా. సో ఈ ట్యాంపరింగ్ జరగలేదు, ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి ట్యాంపరింగ్. కనీసం 800 ఓట్లు గెలిచలేనోడు స్వయాన కేఏ పాల్ అన్నాడు, మా ఇంట్లో 22 నోట్లు ఉన్నాయి, నాకు అయ్యి కూడా పడలేదు అంటే ఎలక్షన్లో ట్యాంపరింగ్ జరుగుతుంది అనే డౌట్లో ఆయన ఉన్నాడు. పిచ్చెక్కిపోయినది ఆయనకి. అవి అనవసరమైన అనుచిత వ్యాఖ్యలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.